ఈరోజు బెండకాయ పచ్చిరొయ్యలు పులుసు పెడుతున్నాను. ఫస్ట్ ఆయిల్ పెట్టాను స్టవ్ మీద. పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను. పచ్చిమిర్చి కరివేపాకు వేగుతున్నాయి కదా, ఉల్లిపాయ టమాటా పేస్ట్. ఉల్లిపాయ వేగుతుంది కదా, దాంట్లో ఉప్పు. పులుసు కదా కొంచెం ఎక్కువ పడుతుంది. ఇదిగో అలా ఉల్లిపాయ వేగింది కదా, ఇప్పుడు బెండకాయ ముక్కలు. బెండకాయలు మగ్గిపోయిన తర్వాత ఇది 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అది ఉల్లిపాయల మీద వేసాలి కానీ మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసాను. ఇప్పుడైనా వేగిపోద్ది కదా అని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు పచ్చిరొయ్యలు కలిపాను కదా. ఇప్పుడు ఉప్పు కారం, ఉప్పు వేసాను కదా, పసుపు కారం గరం మసాలా పొడి అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు. పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం మెంతిపిండి మీరు. అదిగో పులుసు అలా మరిగిపోయింది కదా. ఇప్పుడు మరిగిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక చూపిస్తాను. పచ్చిరొయ్యల పులుసు రెడీ. పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే.